అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? గురువుకు పాఠం. రమానందుడికి ఎవ్వరూ లేరు. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోగా వాడు ఒక గురుకులాశ్రమానికి వెళ్ళి అక్కడ గురువుకు శుశ్రూషలు చేసుకుంటూ జీవించసాగాడు. గురువు చాలా మంచివాడు. ఆయన తన వద్దకు వచ్చిన ధనికుల బిడ్డలతో పాటు రమానందుడికి కూడా సమంగా చదువు చెప్పాడు. 20 ఏళ్ళు వచ్చేసరికి రమానందుడు అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు. ఒక రోజున గురువు రమానందుణ్ణి పిలిచి దగ్గర కూర్చోపెట్టుకుని, నాయనా, నువ్వు చాలా తెలివైన వాడివి. డబ్బుకు ఆశపడకుండా గ్రామాలకు పోయి అక్కడి వాళ్లను విద్యావంతుల్ని చెయ్యి. అభిమానంతో గ్రామస్తులు ఏది ఇచ్చినా తీసుకుని దానితో తృప్తిపడు. కానీ ఎన్నడూ అత్యాశకు మాత్రం పోకు అని చెప్పాడు. గురువర్య, మీరు చెప్పినట్లే నడుచుకుంటాను. మీరు ముందుగా ఏ గ్రామానికి వెళ్ళమంటే ఆ గ్రామానికి వెళతాను అన్నాడు రమానందుడు వినయంగా. ఏ గ్రామానికి వెళ్ళినా పర్వాలేదు, కానీ పొరపాటున కూడా మూర్ఖాపురానికి వెళ్ళవద్దు. ఈ ఒక్క సలహా గుర్తుంచుకుంటే చాలు అన్నాడు గురువు. రమానందుడు గురుకులాశ్రమం వదిలి బయలుదేరాడు. అతడి అదృష్టమో దురదృష్టమో కానీ చీకటి పడుతున్న వేళలో అతడు మూర్ఖాపురమే చేరాడు. ఇక ఆ రాత్రి అక్కడ గడపక తప్పదనుకొని అతడు ఒక గృహస్థుడి ఇంట బస చేశాడు. గృహస్థు అతన్ని, ఎవరు నువ్వు బాబు, వృత్తి ఏమిటి అని అడిగాడు. రమానందుడు తనను గురించి చెప్పుకున్నాడు. వెంటనే గృహస్థుడు అతడికి దండం పెట్టి, చిన్నవాడికైనా బాగా చదువుకున్నవాడైతే చెయ్యెత్తి మొక్కమని శాస్త్రాలు చెబుతున్నాయి. మా ఊళ్ళో సరైన గురువు లేక పిల్లలు చెడిపోతున్నారు. నువ్విక్కడే ఉండి మా ఊరి పిల్లలకు చదువు చెప్పాలి అన్నాడు. గురువు చెప్పిన మాట గుర్తుంచుకొని రమానందుడు ఆ ఊళ్ళో ఉండటం తనకు వీలు కాదన్నాడు. అయితే మర్నాడు తెల్లవారేసరికి ఊరివాళ్ళు చాలామంది రకరకాల కానుకలతో రమానందుడి దగ్గరకు వచ్చి తమ పిల్లలకు చదువు చెప్పవలసిందిగా కోరారు. ఆ కానుకలు చూసేసరికి రమానందుడికి ఆశ పుట్టింది. చదువు కోసం ఇంతగా తాపత్రయపడే వాళ్లకు చదువు చెప్పటం తన ధర్మంగా భావించాడు. ఆ విధంగా అతడు గురువు ఇచ్చిన సలహాను తోసిపుచ్చాడు. గ్రామాధికారి రమానందుడి కోసం ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేశాడు. అతడు బడి ప్రారంభించే ముందు ఆయన, నీ బడి సరిగ్గా నడవకపోతే నువ్వు అదుగో ఆ కనపడే పెద్ద ఇంట్లో ఉండవలసి వస్తుంది అని చెప్పాడు. రమాపతికి గ్రామాధికారి మాటలు అర్థం కాలేదు. మూర్ఖాపురం పిల్లలు మహా అల్లరి వాళ్ళు. రమానందుడు ఏం చెప్పినా వినకుండా అల్లరి చేస్తూ ఉండేవాళ్ళు. రమానందుడు వాళ్లల్లో ప్రతి ఒక్కడిని శ్రద్ధగా గమనించి అంతా అల్లరి వాళ్ళు కారని, వాళ్లల్లో కొందరు మిగతా వాళ్లను పాడు చేస్తున్నారని గ్రహించాడు. అతడు అల్లరి పిల్లల్ని వేరు చేసి ఒక రోజున వాళ్లను కఠినంగా శిక్షించాడు. ఆ రాత్రే గ్రామాధికారి రమానందుణ్ణి కలుసుకుని, పిల్లల్ని ఎందుకు కొట్టావు అని అడిగాడు. వాళ్ళు అల్లరి చేశారు, కొట్టాను అన్నాడు రమానందుడు. అల్లరి పిల్లలు చెయ్యకపోతే నువ్వు నేను చేస్తామా అన్నాడు గ్రామాధికారి కోపంగా. రమానందుడికేం జవాబు చెప్పాలో తెలియలేదు. గ్రామాధికారి, చిన్న పిల్లలు భగవంతుడితో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. వాళ్ళని ఇంకెప్పుడూ కొట్టకుండా చదువు చెప్పు అన్నాడు. ఆ తర్వాత రమానందుడు పిల్లల్ని కసురుకోకుండా కొట్టకుండా మంచిగా ఉండాలని ప్రయత్నించాడు. అందువల్ల ఏ ఒక్కడికి అక్షరం ముక్క వంటబట్టలేదు. కొన్నాళ్ల తరువాత గ్రామాధికారి మళ్ళీ రమానందుణ్ణి కలుసుకొని, పిల్లలెవరికీ నీ వల్ల ఏ చదువు రావటం లేదని గ్రామంలో అంతా అంటున్నారు అన్నాడు. మీ పిల్లలెవరికీ చదువు రాకపోవడానికి నేను కారణం కాదు, ఆ పిల్లల తల్లిదండ్రులు అన్నాడు రమానందుడు. అయితే ఏం చెయ్యమంటావు అని అడిగాడు గ్రామాధికారి.
గ్రామంలోని పెద్దలందరినీ ఒకచోట చేర్చండి. వాళ్ళ పిల్లలకు బాగా చదువు రావడానికి ఇంట్లో ఏం చెయ్యాలో నేను వివరించి చెబుతాను అన్నాడు రమానందుడు. రమానందుడు కోరినట్లే పెద్దల సమావేశం ఏర్పాటయ్యింది. పిల్లలను క్రమశిక్షణలో ఎలా పెంచాలో రమానందుడు వాళ్లకు చెప్పాడు. ఇంటి వద్ద ఎలా చదివించాలో, అవసరమైతే వాళ్ళనెలా శిక్షించి భయపెట్టాలో కూడా వివరించాడు. పిల్లల చదువు, బుద్ధిగా నడుచుకోవటం అంతా తల్లిదండ్రులు చూసుకుంటే ఇక బడి ఎందుకు, గురువు ఎందుకు అన్నాడు గ్రామాధికారి. అక్కడ చేరిన చాలామంది పెద్దలకు కూడా ఇదే సందేహం కలిగింది. రమానందుడు ఎంత వివరించినా వాళ్ళు ఇదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడగసాగారు. రమానందుడు చేసేది లేక, నేనెంత చెప్పినా మీకు అర్థం కావటం లేదు అన్నాడు దిగులుగా. గ్రామాధికారి వెంటనే, పెద్దవాళ్ళం, మాకే అర్థమయ్యేలా చెప్పలేని వాడివి పిల్లలకేం చదువు చెప్పగలవు? నువ్వు కొన్నాళ్ళు ఆ పెద్ద ఇంట్లో ఉండవలసిందే అన్నాడు. ఆ పెద్దిల్లు ఏమిటో చూడాలని రమానందుడికి కుతూహలంగానే ఉంది. అతడు అక్కడికి వెళ్ళి లోపలికి అడుగు పెట్టగానే బయట నుంచి గ్రామాధికారి తలుపుకు గొళ్ళెం పెట్టాడు. లోపల కొందరు మనుషులున్నారు. వాళ్లల్లో ఒకడు రమానందుణ్ణి చూసి, మనకు ఈరోజు మరొక కొత్త స్నేహితుడు వచ్చాడు అంటూ పెద్దగా అరిచాడు. మీరెవరు అని అడిగాడు రమానందుడు వాళ్లను. ఈ ఊళ్ళో పిల్లలకు పాఠాలు చెప్పాలని వచ్చి భంగపడిన వాళ్ళం. ఈ కారాగారానికి రోజూ కొందరు పిల్లలు వచ్చి గురువులంటే ఎలా ఉండాలో మనకు పాఠాలు చెబుతారు. వాళ్ల వెంట మెరికల్లాంటి నలుగురు వస్తాదులు వస్తారు అన్నాడు వాళ్లల్లో ఒకడు. గురువు మాట విననందుకు తనకు తగిన శిక్షే పడిందనుకున్నాడు రమానందుడు. ఇప్పుడు అంతా కలిసి బయటపడే మార్గం చూడాలి. మొత్తం 10 మంది ఉన్నారక్కడ. మర్నాడు అక్కడికి గురువులందరికీ పాఠాలు చెప్పడానికి పిల్లలు వచ్చారు. రమానందుడు వాళ్లతో, మీరంతా ఎంతో అదృష్టవంతులు. ఏ శ్రమ లేకుండా 1 గంటలో సకల శాస్త్రాలు నేర్చుకునే అవకాశం ఉంది అన్నాడు. ఎలాగో చెప్పండి అన్నాడొక పిల్లవాడు. ఇంతమంది గురువులం ఏకకంఠంగా సరస్వతీనామ స్తోత్రం చేస్తే దేవి ప్రసన్నురాలై చుట్టుపక్కల ఉన్న జనానికి విద్యాదానం చేస్తుంది అన్నాడు రమానందుడు. పిల్లలంతా వెళ్ళి ఈ సంగతి గ్రామంలోని పెద్దలకు చెప్పారు. కొద్దిసేపట్లో పెద్దింటి ప్రాంతం జనంతో కిటకిటలాడిపోయింది. రమానందుడు పెద్దగా గొంతెత్తి, ఎక్కడ మూర్ఖత్వం ఉన్నదో అక్కడ సరస్వతి ఉండదు. మేము 11 మందిమి సరస్వతీ నామ స్తోత్రం చేస్తూ నడక ప్రారంభిస్తాము. సరస్వతీ కటాక్షం కావాలనుకున్న వాళ్ళు మా వెనుకనే బయలుదేరండి అన్నాడు. రమానందుడితో పాటు గురువులందరూ ఊరి పొలిమేరలకేసి నడుస్తూ పెద్దగా సరస్వతీనామ స్తోత్రం ప్రారంభించారు. వాళ్ల వెనుక మూర్ఖాపురం ప్రజలు. ఊరి పొలిమేరలు దాటగానే రమానందుడు వాళ్లతో, సరస్వతీదేవి మమ్మల్ని వేగంగా పరుగు తీయమని, మిమ్మల్ని పొలిమేర దగ్గరే ఆగిపోమ్మని అంటున్నది అని మిగతా వాళ్లతో కలిసి పారిపోయాడు. ఆ తరువాత రమానందుడు తన విద్యను ప్రదర్శించి రాజాశ్రయం సంపాదించాడు. అతడు రాజుకు మూర్ఖాపురం ప్రజలతో తనకు కలిగిన అనుభవం చెప్పి ఆ ఊరి వాళ్లకు బలవంతంగా చదువు చెప్పించే ఏర్పాట్లు చేయించాడు. విన్నారు కదా మూర్ఖాపురం. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.